సో ఫోర్త్ పాయింట్ డి, ఒత్తిడిని తగ్గించడానికి అశ్వగంధ లాంటి మూలికలను వాడడం అండి. సో దీంట్లో చాలా మంది కూడా ఏంటంటే స్ట్రెస్ వెళ్ళిపోయింది అంటే దినచర్యలో భాగంగా అన్నట్టుగా కూడా ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో ఫోర్త్ ఆప్షన్ కూడా ఎగ్జాక్ట్లీ రైట్ అండి. సో ఇక్కడ అశ్వగంధ అండ్ తర్వాత ఫీమేల్ సైడ్ అయితే శతావరి అండ్ బోత్ సైడ్ కావాలనుకుంటే సరస్వతి అని బ్రాహ్మి, ఇలాంటి కొన్ని మేధ్య రసాయనాలు అంటే బ్రెయిన్కి ఏదైతే ఒత్తిడి లేకుండా, శ్రమ కలగకుండా, తర్వాత స్ట్రెస్ని తగ్గించేటువంటి కొన్ని మూలికలు కూడా ఆయుర్వేదంలో గొప్పగా చెప్పబడ్డాయి. సో దాంట్లో ఒక ప్లాంట్ గురించి మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఒత్తిడిని తగ్గించడానికి అశ్వగంధ లాంటి మూలికలను వాడడం. సో ఇది అశ్వగంధ అనేది మనకి ఇటు మేధ్యము అండ్ రసాయనము అండ్ బల్యము అంటే స్ట్రెంగ్త్ అవ్వడానికి, తర్వాత రసాయనము అంటే ఇమ్యూనిటీ పెరగడానికి, దెన్ నెక్స్ట్ మేధ్య రసాయనం అంటే మేధ్యం అంటే బ్రెయిన్ పవర్గా కూడా, అంటే స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఏది కావచ్చు, ఇవి తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో ఆయుర్వేదంలో మేధ్యానికి సంబంధించినటువంటి ప్లాంట్స్ చాలా రకాలుగా చెప్పబడింది. కేవలం ఇక్కడ నేను అశ్వగంధ మాత్రమే చెప్పాను. సో అశ్వగంధ పెట్టిన వాళ్ళది కూడా రైట్ ఆన్సర్ అండి. సో ఈ దినచర్యలో భాగంగా ఆప్షన్స్ కింద మీరు సింగిల్గా పెట్టినా మీరందరూ ఖచ్చితంగా రైట్ ఆన్సర్ పెట్టినట్టండి. 4 ఆప్షన్స్ అయితే ఎవరు పెట్టారో వాళ్ళకి ఇంకా పూర్తి అవగాహన ఎక్కువ ఉన్నట్టండి. దయచేసి మిగతా వాళ్ళు 1, 2 పెట్టేసినాం కదా అన్ని పెట్టలేదని చెప్పేసి అని అనుకోవద్దు. సో మీరు ఏ ఆప్షన్ పెట్టినా కానీ కరెక్టే అండి. సో దాంట్లో కూడా ఉత్సాహంగా పాల్గొని ఎందుకు పెట్టామని చెప్పేసి అని కూడా మీరు ఆన్సర్లు ఇచ్చారు కదా. సో అది చాలా అప్రిషియేట్ సబ్జెక్ట్ అండి. ఈ దినచర్య గురించి పెద్ద టాపిక్ ఉంటుందండి. కేవలం నేను షార్ట్ కట్లో ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క బిట్ లాగా చేసుకుంటూ మీకు ఆన్సర్ ఇస్తేనే ఇంత టైం పట్టింది. అంటే ఆయుర్వేదము ఒక తరగని గని అన్నమాట. సో ఒక క్వశ్చన్కే మనకి 5-6 నిమిషాలు టైం పట్టిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. మీరు దయచేసి వీడియోలు మరొకసారి క్షుణ్ణంగా చూడండి. మొదటిసారే కాబట్టి మనం కూడా ఇంటరాక్షన్లో కొంచెము కాంటాక్ట్ కాలేకపోవచ్చు. దయచేసి అన్యదా భావించకూడదు. కావాలంటే మీరు మళ్ళీ ఒకసారి వీడియోలు కూడా చూసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కూడా దాంట్లో క్వశ్చన్లు అడగవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అలేఖ్య మేడం గారికి చాలా రుణపడి ఉంటాను. ధన్యవాదాలు. ఉంటా అండి.